నల్గొండ జిల్లాలో రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలు తెలుసుకోవడానికి మనతో ప్రముఖ డాక్టర్ మాతృ నాయక్ గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో రోజు రోజు కూడా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్? సార్, నేను డాక్టర్ మాతృ, సీనియర్ ఫిజిషియన్ని. మరి ఎలినినో ఎఫెక్ట్ వల్ల మన 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని గవర్నమెంటే మరి అలర్ట్ చేసింది. కాబట్టి రకరకాల గ్రేడింగ్ చేసి గ్రీను, రెడ్, ఎల్లో ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఎవరైతే అనివార్యమైతేనే బయటికి వెళ్ళండి. ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే బయటికి వెళ్ళండి. వృద్ధులు, చిన్నపిల్లలు, మరి కిడ్నీ పేషెంట్లు, గుండె జబ్బులు ఉన్న పేషెంట్లు వీళ్ళు మాత్రం కంపల్సరీగా డే టైంలో వెళ్ళకండి. మరి ఎవరైతే అనివార్యమై బయటికి వెళ్తున్నారంటే మాత్రం తప్పకుండా స్పెసిఫిక్ మెజర్స్ తీసుకొని బయటికి వెళ్ళడం మంచిది. మరి కళ్ళకు గూగుల్స్ పెట్టుకోవడం, వైట్ షర్ట్ ధరించడం, దేశీయంగా దొరికే పానీయాలు తీసుకోవడం, ఖచ్చితంగా ఒక 5 లీటర్ల నుంచి 6 లీటర్లు 5 లీటర్ల నీళ్లు కంపల్సరీ తాగాలి. నాకు దప్పికైతే లేదు కదా అని చెప్పి తాగకుండా ఉండడం మంచిది కాదు. మీరు ఇంట్లో ఉన్నా కూడా డీహైడ్రేషన్ కావచ్చు, బయటికి వెళ్ళినా డీహైడ్రేషన్ కావచ్చు, సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోవచ్చు, సడన్గా హెడేక్ ఎక్కువైపోయి చెమటలతోటి కింద పడిపోవచ్చు. మరి ఈ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎవరెవరైతే హై రిస్క్ పీపుల్ ఉన్నారో, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గైనిక్ పేషెంట్లు, గర్భిణీలు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లు, గుండె పేషెంట్లు మాత్రం మధ్యాహ్నం అవర్స్లో బయటికి వెళ్ళకుండా అని చెప్పి మా యొక్క సజెషను. మరి అలాంటి అనివార్యమైతే మాత్రం తప్పకుండా కొన్ని స్పెసిఫిక్ మెజర్స్ తీసుకొని బయటికి వెళ్ళడం మంచిది. లేదంటే మాత్రం కిడ్నీలు ఎగిరిపోతాయి, గుండెపోటు వస్తుంది, లేకపోతే సడన్గా ఫెయింట్ వచ్చి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి కిడ్నీ షట్ డౌన్ అయిపోయిన తర్వాత ఇక మేము చేయగలిగింది ఏం లేదు. ఇమీడియట్గా హాస్పిటల్ పాలైపోయి ప్రాణాల మీదకి కొన్ని తెచ్చుకోకండి సార్. ముఖ్యంగా కూడా ఎండ ఎక్కువ ఉన్న క్రమంలో కూడా శీతల పానీయాల వైపు కూడా ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి సార్. ఈ శీతల పానీయాలు తీసుకోవడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏ శీతల పానీయాలు తీసుకుంటే మంచిగా ఉంటాయి, ఏ శీతల పానీయాలు తీసుకోకుంటే బాగుండవు? మన ఇంటి ఏ శీతల పానీయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. మన ఇంటి దగ్గర నుంచి నువ్వు క్యారీ 1 లీటర్ ఆఫ్ ది వాటర్ బాటిల్. మీ రోజు నువ్వు తాగే వాటర్ను నువ్వు కంపల్సరీగా బయటికి వెళ్తున్నావు అంటే ఎంట తీసుకుని వెళ్ళడం మంచిది. కొబ్బరి బొండాలు, పళ్ళ రసాలు లాంటివి చూసి తీసుకోవడం మంచిది. మళ్ళీ దాంట్లో కూడా ఏమైనా పళ్ళ రసాలు ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందంటే కూడా అది కూడా ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి కొబ్బరి బొండాలు ఇది ఐడియల్. దేశీయంగా దొరికే జ్యూసెస్ మాత్రం తీసుకోండి, కానీ నీళ్లు మాత్రం కంపల్సరీగా క్యారీ చేయాలి. మరి రకరకాల బ్రాండ్స్ తోటి వస్తున్న కొన్ని శీతల పానీయాలు ఉన్నాయి. మరి ఆల్టర్నేట్ లేనప్పుడు కంపల్సరీ తీసుకోవాల్సిందే. మంచి చూసి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. కానీ సీదెం కిడ్నీ ఫంక్షన్ అయ్యేటట్టు చూసుకోండి. 5 లీటర్ల నీళ్లు తాగి 1 లీటర్ మూత్రం వచ్చిందా చూసుకోండి. లేదంటే మాత్రం కిడ్నీలు షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం సార్. ముఖ్యంగా ఈ వడదెబ్బ లక్షణాలు, వడదెబ్బ మన వ్యక్తికి వచ్చిందంటే ఫస్ట్ లక్షణం ఏముంటుంది సార్? ఇప్పుడు 2 రకాల, ఇప్పుడు కొందరేమో ట్రావెల్ చేసేటోళ్ళు ఉంటారు, కొందరేమో వర్కర్స్ పని చేసేటోళ్ళు ఉంటారు, కొందరేమో ఇంట్లో కూర్చున్నా కూడా వడదెబ్బ వచ్చేస్తుంది. సో ఇండోర్, అవుట్డోర్. మరి ఈ అవుట్డోర్ ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా మంచి టెంపరేచర్లో నువ్వు వెళ్తూ ఉంటే నీకు తెలిసిపోతుంటుంది, హెడేక్ స్టార్ట్ అయిపోతుంటుంది, గిడ్డినెస్ వచ్చినట్టు ఉంటుంది. అర్రే స్వేయింగ్ ఇట్లా పడిపోయేటట్టు నాకేదో అవుతుంది, చెమటలు పడుతుంది, అది హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చినలాగా తెలుస్తుంటాయి అన్నమాట. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడక్కడే ఇమ్మీడియట్గా షిఫ్ట్ కావడం మంచిది. చల్లటి ప్లేస్కి షిఫ్ట్ కావడం మంచిది. ఇమ్మీడియట్గా మరీ ఎక్కువైతే మాత్రం హాస్పిటల్కి షిఫ్ట్ కావడమే మంచిది. ముఖ్యంగా సార్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే కొద్దిగా అవగాహన, గిరిజన తండాలకు కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. ఉపాధి హామీ పథకం కూడా నడుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు ఏం చెప్తారు సార్ ఒక సీనియర్ డాక్టర్గా?
ఒకటి ఇప్పుడు ఈ ట్రైబల్ బెల్ట్స్లలో పనిచేసే ఎవరెవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా 12 గంటల వరకే క్లోజ్ చేసుకోవడం మంచిది. ఎంత నేను ఎండలో తిరుగుతున్నాను కదా, నాకేమైంది, రోజు ఎండలో తిరుగుతున్నా అని చెప్పి 45 డిగ్రీల టెంపరేచర్ దాటేటట్టుంది. ఇప్పుడు 42 నడుస్తుంది, 42 నుంచి 45 వరకు వచ్చేటట్టుంది. మనము సర్టెన్ టెంపరేచర్ వరకే మన బాడీ అకామిడేట్ అయింది. తర్వాత మాత్రం మన బాడీలో ఉన్న హీట్ ప్రోటీన్స్ అన్నీ కరగడం మొదలవుతాయి, డీనాచురేషన్ మొదలైంది. కాబట్టి ప్రకృతితోటి ఆటలాడుకోకపోవడమే మంచిది. ఎంతటి వీరులైనా వీరాది వీరులైనా 12 వరకెల్లా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పడ్డమే మంచిది అని చెప్పి నాకు సజెషన్. సార్ ముఖ్యంగా కూడా ఈ కాలంలో యువతకు కూడా ఎక్కువ కూడా హార్ట్ అటాక్ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది సార్, ఏంటి దాని? సార్ ఒకటేమో యంగ్స్ దాంట్లో చాలా మటుకు ఏంటంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు హార్ట్ అటాక్ రావడానికి 5 కారణాలు. ఒకటి స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, ఒబేసిటీ, సెడెంటరీగా బతకడం. ఒబేసిటీ కొన్ని కారణాలు, స్ట్రెస్, దానికి తోడు స్ట్రెస్ కూడా తోడవుతుంది. ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడం, ఉబకాయం రావడం, స్మోకింగ్ రావడం, ఆల్కహాల్ రావడం, వీటితో పాటుగా రకరకాల మత్తు పదార్థాలు కూడా బానిసలు కావడం, వీటి వల్ల యంగ్స్టర్స్లలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సార్ చివరిసారిగా ముఖ్యంగా కూడా ఏదైనా వడదెబ్బ తగిలిందని గ్రహించగానే ప్రథమ చికిత్సగా ఇంటి దగ్గర నుంచి అతను ఫస్ట్ చేయవలసిన బాధ్యత ఏంటి, వచ్చిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? వెంటనే మీరు అనివార్యమై ఒక ఏరియాకి వెళ్తున్నప్పుడు సడన్గా మీకు టెంపరేచర్ బాగుంది, సడన్గా కళ్ళు తిరగడమో లేకపోతే చెమటలు బట్టి నాకు ఎటెటో అవుతుంది అనగానే ఇమ్మీడియట్గా డూస్ డోంట్స్, చేయకూడిని చేయాల్సినవి అని చెప్పి 2 సూత్రాలు ఉన్నాయి. ఇమ్మీడియట్గా అతన్ని కూలర్ ఏరియాస్లలో ఎక్కడైనా ఫెసిలిటీస్ ఎక్కడైతే లేదో చల్లటి ప్రదేశానికి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం. ఒక తెల్లటి వస్త్రాన్ని మరి నీళ్ళలో లేకపోతే ఐస్ ఎక్కడైనా దొరికితే, లేకపోతే చల్లటి దొరికితే గుడ్డతోటి మొత్తం కప్పేయడం ఒకటి. వెంటనే మరి అంబులెన్స్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం చేయాలి. తగు మోతాదులో ఏమైనా తాగగలిగితే తాపియాలి. కానీ కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే ఒక వస్త్రాన్ని తెల్లటి గుడ్డను మాత్రం కప్పాలి. చల్లటి గుడ్డ కప్పి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం మంచిది. సార్ మొత్తం కూడా ఇది డాక్టర్ మాతృ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అవసరం అయినదే తప్ప బయటికి వెళ్ళకూడదని కూడా సూచన చేస్తున్న పరిస్థితి. ఏమైనా వడదెబ్బ తగిలినట్టు అనుమానం వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని కూడా డాక్టర్ మాతృ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.